ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. పలు బెదిరింపులు రావడంతో ఈ ఆధ్యాత్మిక వేడుకకు ఏడంచెల భద్రతా చర్యలు చేపట్టారు. కృత్రిమ మేధ ఆధారిత సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహాక్రతువు ప్రారంభానికి ఇంకా వారం రోజులే మిగిలి ఉంది. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తరలివచ్చే అవకాశం ఉండటంతో భద్రతా విషయమై పోలీసులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు యూపీ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కీలక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించనున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు కృత్రిమ మేధ ఆధారిత సీసీ కెమెరాలు సహా అధునాతన सांकेतिकतनु उपयोगिस्तुन्नारु। हमारा यहाँ जो कुंभ क्षेत्र है, मेला क्षेत्र है, हमने ओवरऑल एक सप्त चक्रीय सुरक्षा व्यवस्था सुनिश्चित कराई है। जहाँ से लोग आ रहे हैं उनके सोर्स स्थल से ही चेकिंग प्रारंभ कर दी गई है। बाकी जो विभिन्न इनपुट्स प्राप्त होते हैं उसके अनुसार हमने कार्रवाइयाँ की हैं। यहाँ पे विभिन्न एजेंसियों से भी हम तालमेल कर रहे हैं, चाहे वो स्टेट गवर्नमेंट की हों या सेंट्रल गवर्नमेंट की एजेंसीज हों, और सभी से समन्वय स्थापित करते हुए अचूक और अभेद सुरक्षा व्यवस्था यहाँ सुनिश्चित करा रहे हैं। सीसीटीवी कैमरास की, एआई इनेबल्ड कैमरास की भी व्यवस्था है, जिससे यहाँ पर पूरी पैनी नजर रखी जा रही है। కుంభమేళాకు బెదిరింపులు వచ్చినట్లు సాధువులు చెబుతున్నారు. అందువల్ల ప్రతి సందర్శకుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసులను కోరుతున్నారు. जितनी भी हमारी यूपी की फोर्सेज है सभी लगी हुई है और सभी अधिकारी एकदम चुकन्ने हैं। सभी का प्रयास है हमारे मेले में कोई ऐसी घटना ना घटे, और मैं समझता हूँ हमारा मेला बहुत ही अच्छा मेला होगा, दिव्य होगा, भव्य होगा, और हमारे जितने अधिकारी है वो हर चप्पे चप्पे पर निगाह रखे हुए है, कौन आ रहा है कौन जा रहा है। और अभी बहुत जल्दी से सुरक्षा की दृष्टि से हम ये कहना चाहेंगे कि मेला क्षेत्र में जिसकी एंट्री हो उसका हमें आधार भी चेक करना पड़ेगा, क्योंकि कई लोग उन्हें धमकियां भी दी है पन्नुवादी ने। इसीलिए सभी चौकस है, हम संत महात्मा भी चौकस है। 12 ఏళ్లకోసారి జరిగే కుంభమేళా ఈ నెల 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు సాగనుంది. దేశం నలుమూలల నుంచి 40 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసేందుకొస్తారని యూపీ సర్కారు అంచనా వేసింది. ఆ మేరకు భద్రత సహా అన్ని రకాలుగా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.